సో తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అసెంబ్లీ స్థానాలతో పాటు పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతాయని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో సో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి చాలా వరకు అసెంబ్లీ స్థానాలు కానీ లేకపోతే పార్లమెంటు స్థానాలు పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు, మీకున్న సమాచారం ఏంటి? అంటే నాకు ప్రత్యేకించి కొత్త సమాచారం ఏముంటుంది కానీ డీలిమిటేషన్ చేయవలసిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారంగా 2026 తర్వాత జరగబోయేటువంటి సెన్సస్ ఏదే జనగణన ఉందో దాని ప్రకారంగా కొత్త శాసనసభ స్థానాలు, పార్లమెంట్ స్థానాలని డిమార్కేట్ చేయడానికి డీలిమిటేషన్ చట్టం ప్రకారంగా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి 2026 తర్వాత జరిగేటువంటి ఈ సెన్సస్ ద్వారా శాసనసభ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు మళ్ళీ పునరేకరించాలనేది రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ చర్చ మొదలైంది. ఇప్పుడు సో గతంలో ఎప్పుడు పెరిగింది, మళ్ళీ ఎన్ని ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ పెరుగుతున్నాయి? ఇప్పుడు యాక్చువల్గా 2009 శాసనసభ పార్లమెంట్ స్థానాలని మళ్ళీ డీలిమిటేషన్ జరిగింది, అంటే పునరేకరణ జరిగింది మొత్తం. అప్పుడు నేను మన రాష్ట్రం నుండి 5 ఎంపీలము, 5 పార్లమెంట్ సభ్యులము, శాసనసభ్యులు, 5 పార్లమెంట్ సభ్యులు, 5 శాసనసభ్యులు మేము డీలిమిటేషన్ కమిషన్ మెంబర్స్గా ఉంటే మేము అప్పుడు జస్టిస్ కుల్దీప్ సింగ్ సుప్రీంకోర్టు జడ్జి గారు చైర్మన్గా ఉండే. అప్పుడు సంపత్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ వారు ఒక మెంబర్ ఉండే. సో డీలిమిటేషన్ కమిషన్ అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగింది. 2009 ఎన్నికల కంటే ముందు నేను 2004లో హన్మకొండ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి టీఆర్ఎస్ తరఫున నేను ఒక మెంబర్ని, టీడీపీ తరఫున ఎర్రమనాయుడు గారు ఒక ఎంపీగా, కాంగ్రెస్ నుండి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, వెంకటస్వామి గారు, 3 కాంగ్రెస్ నుండి, 1 టీడీపీ నుండి, 1 టీఆర్ఎస్ నుండి, మేము 5 పార్లమెంట్ సభ్యులము డీలిమిటేషన్ కమిషన్ మెంబర్స్ ఉంటేమి. శాసనసభ్యులు గాది వెంకటరెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత మన జనార్దన్ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు వీరు మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, వీళ్ళు ఒక 5 ఉంటాయి శాసనసభ్యులు. అప్పుడు జరిగింది. అంతకంటే క్రితము 77లో జరిగింది ఏది డీలిమిటేషన్. 77లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు 78లో జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. గతంలో కూడా ఇప్పుడున్న పార్లమెంటు స్థానాలు పెరిగితే దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే అన్యాయం జరుగుతుందని చెప్పేసి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. దాదాపు కాంగ్రెస్ కూడా అదే అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఇది ఒక పెద్ద సమస్య ఉంది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 లేక 3 పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ నినాదం ఉండే. తర్వాత 80లో 2 కాదు ఒకరే ముద్దు అనేది అదొక నినాదం ఉండే. కాబట్టి దక్షిణ భారతదేశం రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ మంచిగా ఇంప్లిమెంట్ చేస్తాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, సమైక్య ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నీ కూడా, కర్ణాటక, ఇవి ఫ్యామిలీ ప్లానింగ్ని మంచిగా ఇంప్లిమెంట్ చేసినాయి. కాబట్టి జనాభా దక్షిణ భారతదేశంలో పెరగడము తగ్గింది. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, రాజస్థాను, ఈ రాష్ట్రాల్లో, పూర్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ జరిగింది. మరి హిమాచల్ ప్రదేశ్లో, పంజాబ్లో అంత పెద్ద జనాభా పెరగలేదు. బీహారు, ఉత్తరప్రదేశ్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్ ఇవన్నీ ఎక్కువ పెరిగింది, జనాభా ఎక్కువ పెరిగింది. కాబట్టి జనాభా రీత్యా తీసుకుంటే చాలా కష్టము. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయి అనేది అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. సో ఏం చెప్తారు? 2011 జనాభా లెక్కలు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. 2011 లెక్కల ప్రకారం చేయాలా పునర్వ్యవస్థీకరణ సంబంధించి, లేకపోతే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2026లో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తుందని చెప్పేసి, సో 2026 లెక్కలు తీసుకుంటే బాగుంటుందా, 2011 లెక్కలు తీసుకుంటే బాగుంటుందా? 2011 లెక్కలు తీసుకున్నా, 2027 తర్వాత జరిగేటువంటి జనగణన లెక్కలు తీసుకున్నా కూడా దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. అయితే ఇది దాదాపు
ఒక 50 సంవత్సరాల క్రితమే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆనాటి ప్రధానమంత్రి గారు దీన్ని పసిగట్టింది అప్పుడే. 77లో జరగబోయేటువంటి ఏదైతే ఉందో, ఏది డీలిమిటేషనో, అప్పటి వరకే 72 గణాంక లెక్కలో పట్టినే ఆనాటి ప్రభుత్వానికి అర్థమైపోయింది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు జనాభా కంట్రోల్ చేస్తున్నాయి, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మరి లేదని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే 1971 సెన్ససే వచ్చే 25 సంవత్సరాల వరకు ఇదే దామాషా పద్ధతి లోపల పార్లమెంట్ సీట్లు ఉంటాయి, దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరగదని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి 25 సంవత్సరాలకు జరగబోయేటువంటి డీలిమిటేషన్ ఇవి కూడా ఈ కొత్త సెన్సస్ను పాటించొద్దు, 71 సెన్ససే పాటించాలని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చట్టం తీసుకొచ్చారు. 25 ఏళ్ళు అయిపోయింది. 2001లో వాజ్పేయి గారి ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు, అరుణ్ జైట్లీ గారు న్యాయశాఖ మంత్రి, వాళ్ళు మళ్ళీ కొత్త డీలిమిటేషన్, అంటే మేము సభ్యులుగా ఉన్న డీలిమిటేషన్కి ఏమీ రాజ్యాంగ సవరణ చేశారంటే మళ్ళీ 25 ఏళ్ళ వరకు కూడా అదే జనాభా లెక్కలతోని అదే దామాషా పద్ధతిలో సరే ఏవైతే ఏ రాష్ట్రానికి ఎంతైతే కేటాయించారో అదే నిష్పత్తి లోపల కొనసాగుతుందని చెప్పేసి మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది ఏది వాజ్పేయి గారు. కాబట్టే 2026 లెక్క 2026 ఎందుకు వస్తుందంటే 2001లో వాజ్పేయి గారు మళ్ళీ సవరణ చేసి మళ్ళీ 25 ఏళ్ళు పెంచారు. కాబట్టి ఇప్పుడు అమిత్ షా గారు ఏమంటున్నారు, దక్షిణ భారతదేశానికి నష్టం జరగదు అని చెప్తున్నారు కదా. దానికి కారణం ఇదే. బహుశా మళ్ళీ ఒక 25 సంవత్సరాల వరకు 1971లో ఏ నిష్పత్తితోని రాష్ట్రాల లోపల పార్లమెంట్ స్థానాలు కేటాయించబడ్డాయో వాటినే కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు అది 2011 సెన్సస్ కానివ్వండి, 2027 సెన్సస్ కానీ పార్లమెంట్ స్థానాలని యథాతథాస్థితి, అంటే ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 42 ఉండే, ఆంధ్రప్రదేశ్కు 25 అయినాయి, తెలంగాణకి 17 వచ్చినాయి. అదే కంటిన్యూ అవుతుంది, అదే పద్ధతిలో కంటిన్యూ అవుతుంది. ఇంక్రీజ్ చేసింది అనుకోండి సీట్లు, పార్లమెంట్ స్థానాలు ఇంక్రీజ్ చేసుకున్నాండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 543 పార్లమెంట్స్ లోక్సభ స్థానాలు దేశంలో, తెలంగాణకి ఎన్ని ఉన్నాయి, 17 ఉన్నాయి. మీరు లెక్క తీస్తే జస్ట్ అటు ఇటు 3% ఉంటాయి. 543లో 17 ఎంత శాతం, అరౌండ్ 3%. కాబట్టి రేపు పార్లమెంట్ స్థానాలు పెంచినప్పటికీ కూడా అదే నిష్పత్తిలో తెలంగాణకు కేటాయించబడతాయి. ఉత్తరప్రదేశ్కి ఇప్పుడు 80 స్థానాలు ఉన్నాయి, వాళ్ళకి 12 పాయింట్ చిల్లర ఎంతో ఉంటుంది, 7-9 8-9 ఉంటుంది, ఇది వాళ్ళ నిష్పత్తి. సో రేపు పార్లమెంట్ స్థానాలు పెంచినా కూడా అదే నిష్పత్తి లోపల ఉత్తరప్రదేశ్కి ఉంటాయి. కాబట్టి మీకేం నష్టం దక్షిణ భారతదేశానికి అనేది వాదన ఇప్పుడు బీజేపీ తీసుకొస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది, బీజేపీ పార్టీ మళ్ళీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో గెలవడానికి కేవలం ఉత్తరాది రాష్ట్రాలు 4-5 రాష్ట్రాలలో అత్యధిక స్థానాలు ఎంపీ స్థానాలు పెంచుకొని అక్కడ గెలుపు దిశగా బీజేపీ కూడా కుట్ర చేస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? అది చాలా తప్పు, అది చాలా తప్పు. నేను చెప్పాను ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు అదే నిష్పత్తితో కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఏది 1971లో జరిగినటువంటి జనగణన లెక్కల ప్రకారంగా ఎట్లయితే కేటాయించబడ్డాయో స్థానాలు, నేను చెప్తున్నాను కదా 543 లోక్సభ స్థానాల్లో తెలంగాణకి 17 ఉన్నాయి, అరౌండ్ 3%. రేపు 820 పెంచిననుకోండి లోక్సభ స్థానాలు 3% ఉంటాయి తెలంగాణకి. సో మీరు గతంలో కూడా స్టాలిన్కి సంబంధించి ఇదే అంశం సంబంధించి మీటింగ్ కూడా కండక్ట్ చేశారు, మీరుతో పాటు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పోయిన సంగతి. సో ఏం చెప్తారు, ఈ పార్లమెంట్ సీట్లు కానీ అసెంబ్లీ సీట్ల పెంపు పార్టీలకు లాభమా లేకపోతే ప్రజలకు లాభమా, ఏం చెప్తారు? ఇప్పుడు స్టాలిన్ గారు పెట్టినటువంటి మీటింగ్కి మమ్మల్ని పిలిచారు, కేటీ రామారావు గారు నేను ఇద్దరం హాజరయ్యాం టీఆర్ఎస్ తరఫున. హాజరైనప్పుడు మేము చెప్పాము, జనాభా జనగణన లెక్కల ప్రకారంగా మీరు తీసుకున్నట్టయితే దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అని చెప్పాం. తెల్లారే అమిత్ షా చెప్పిండు జరగదు, నష్టం జరగదు, అన్నిటినీ అదే విధంగా కొనసాగుతాయి అని చెప్పారు. బహుశా గదే ఇప్పుడు జరగబోతున్నది. అంటే పర్సంటేజ్ ఏ రాష్ట్రానికి ఇప్పుడు ఉన్న పర్సంటేజ్ ఎంత ఉన్నదో దాన్నే కంటిన్యూ చేస్తారు. మీకున్న అంచనా ప్రకారం ఎన్ని సీట్లు పెరగచ్చు తెలంగాణకు సంబంధించి, అసెంబ్లీ కానీ లేకపోతే పార్లమెంట్ కానీ లేకపోతే ఏపీకి సంబంధించి ఎన్ని సీట్లు పెరగచ్చు అని అంచనా వేస్తున్నారు? ఇప్పుడు ఎన్ని సీట్లు పెంచుతారు అనే దాని మీద ఆధారపడ్డది. ఇప్పుడు లోక్సభ కొత్త బిల్డింగ్ కట్టాడు కదా మోడీ గారు, కట్టిన దాంట్లో కూడా 866 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏది కుర్చీలు 866 మంది కూర్చోవచ్చు ఇప్పుడు లోక్సభలో. మరి 866 పెంచుతాడా, 820 పెంచుతాడా, ఈ పేపర్లో రాసినట్టు 816 పెంచుతాడా, 800 పెంచుతాడా, 700 పెంచుతాడా, అది ఎవరికి తెలియదు ఇప్పటివరకు.
అది మోడీ గారి మనసులో ఉన్న మాట ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎన్ని స్థానాలు పెరుగుతాయనే దాని మీద మన నిష్పత్తి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 820 పెంచిన అనుకోండి, మనకు 7 పెరుగుతాయి. ఆ అసెంబ్లీ స్థానాలు మీరు ఇంకా ఒక్కొక్క రాష్ట్రం బట్టి ఉంటుంది అది. వాళ్ళ ప్రభుత్వాలు మరి వాళ్ళ ఎమ్మెల్యేలకు మరి ఎక్కువ జీతభత్యాలు అని అంటాయి. కొన్ని రాష్ట్రాలు మేము కొంత పెంచుకోవచ్చు, కొన్ని ఎక్కువ పెంచుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది స్టేట్ గవర్నమెంట్స్ని అడుగుతారు. సో ఈ స్థానాలు పెరగడం వల్ల ప్రజలకు వచ్చేగలిగే సౌకర్యాలేంటి, ప్రజలకు వచ్చే లాభాలేంటి అసలు? ఇప్పుడు నిజంగా కొంతమంది విమర్శకులు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను, అసలు శాసనసభ సభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి ఇచ్చే జీతభత్యాలు ఎంత అండి? చాలా తక్కువ. ఖర్చు చాలా తక్కువ. డెమోక్రసీ లోపల ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండాలి. ఇలా మల్కాజ్గిరి ఎంపీ గారు ఏందండి, 30-40 లక్షల మందికి ఒక ఎంపీ. కొన్ని దేశాలు ఉన్నాయి, ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి. 30 లక్షల జనాభాతో 100 దాదాపు 60-70 దేశాలు ఉన్నాయి. ఎట్లా? కాబట్టి డెమోక్రసీలో, ప్రజాస్వామ్యం లోపల పీపుల్ రిప్రజెంటేషన్ పెరగాలి. ఒక కొత్త తరం వస్తున్నది. ఇలా 140 కోట్ల జనాభా అనుకుంటున్నాం మన దేశ జనాభా. ఇప్పుడు లెక్కలు తీస్తే 140 కోట్ల జనాభాలో 75 కోట్ల ప్రజలు 20 సంవత్సరాల లోపల ఉన్నారండి. ఇంకా వాళ్ళకి ఓటు హక్కే రాలేదు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా సీట్లు పెరగాలి. డెమోక్రసీ అండి, ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఉన్నట్టు ఉండేది రాజకీయాలు. ఇంకో 10 ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్. నేను రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఇన్ పాలిటిక్స్లో ఉన్న స్టూడెంట్ డేస్ నుండి 14వ సంవత్సరం లోపల నేను అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ లోపల రాజకీయ శిక్షణ శిబిరాలకు వెళ్ళాను 14 సంవత్సరాలప్పుడు. గొప్ప గొప్ప మేధావుల ఉపన్యాసాలు విన్నాను నేను. నీలం రాజశేఖర రెడ్డి, చిన్న రాజేశ్వరరావు గారు, గజ్జల మల్లారెడ్డి, ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు, సూరారం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని అప్పుడు శిక్షణ శిబిరాలు తెనాలిలో జరుగుతాం మేము 14 ఇయర్స్ ఎమర్జెన్సీలో. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వస్తున్నది. దృష్టి పెట్టుకొని మంచి మీ మీడియా ప్రపంచం సపోర్ట్ చేయాలి. అంత విమర్శలు, ఏదో ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఖర్చులు ఎక్కువని అంత పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. డెమోక్రసీ లోపల ఇప్పుడు మీరు జీతాల గురించి మాట్లాడితే సందర్భం వచ్చింది కాబట్టి, వేరే ఏ స్టేట్లో లేదు, మన స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ, అంటే మీ ప్రభుత్వంలోనే చాలా వరకు పెద్ద ఎత్తున జీతాలు కూడా పెంచిన పరిస్థితి. సో ఎట్లా చూస్తున్నారు? మంచిదండి, వెరీ గుడ్ సైన్ అది. ఏమన్నది ఇప్పుడు హీఈస్ వర్కింగ్ అండి, 24 అవర్స్ పనిచేస్తాడు ఒక శాసనసభ్యుడు. మా శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యులు ఇంకా బాగా పనిచేయాలి. ఇంకా ఇప్పటికీ ఇప్పుడు ఒక మంచి ప్రవాహం వచ్చినప్పుడు చెత్త చెదర ఉండొచ్చు ఇప్పుడు ఈరోజు. కానీ ఐఎమ్ వెరీ ఆప్టమిస్ట్. నెక్స్ట్ జనరేషన్ యంగ్ పాపులేషన్ వస్తుంది ఇండియాలో. డెమోక్రటిక్ రైట్స్ వస్తాయి. ఇంకా బాగా అవగాహన చేసుకుంటారు. కొత్త తరము బాగా ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ తరం మాలాంటి వాళ్ళము ఒక మంచి పునాది వేసి ఉండాలి మేము. కాబట్టి ఐ వెల్కమ్ బీజేపీ మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము మద్దతు ఇస్తున్నాం. శాసనసభ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు పెరగాలి. ఇంకా డెమోక్రసీ ఇంకా మంచి చర్చలు జరగాలి. శాసనసభ, పార్లమెంట్ అంటే అసలు జీవితాలను తీర్చిదిద్దేది. పార్లమెంట్ స్థానాలు పక్క పెడితే అసెంబ్లీ స్థానాలు మీరు చెప్పినట్టు ఇంతకుముందు అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుందా ఫ్లెక్సిబిలిటీ అనేది, లేకపోతే పార్లమెంట్ ఫిక్స్ చేస్తుందా? ఎట్లా ఉంటుంది? చట్టం ఏం చెప్తుంది? పార్లమెంటే చేస్తారు చట్టము, కానీ ఒపీనియన్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ ఉంది, ఇప్పటికి 60 స్థానాలు ఉన్నాయి. హిమాచల్ ఉంది, వాళ్ళకు ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. బహుశా వాళ్ళు మాకు సరిపోవచ్చు అని అంటారేమో, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. ఎక్కువ అంటే ఆ శాసనసభ ఆ విధంగా ఆలోచన చేసింది. బైఫర్కేషన్ అయినప్పుడు, ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి ఉత్తరాఖండ్ అయినప్పుడు ఆడ 16 మంది ఎమ్మెల్యేల స్టేట్ అది 60 ఎమ్మెల్యేలు చేసుకున్నారు వాళ్ళు. బహుశా పెంచుకోవచ్చు, పెంచుకోకపోవచ్చు. తెలంగాణ పెంచుకోవాలి, కర్ణాటక, తమిళనాడు. కాబట్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గురించి మనం బాగా మాట్లాడుతున్నామండి. అసలు ఉత్తరప్రదేశ్ అని 3 రాష్ట్రాలు గిట్ట బైఫర్కేట్ చేస్తే వాళ్ళకి ఎన్ని స్థానాలు ఉంటాయి? వాళ్ళకి అదే 20 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. అంత పెద్ద రాష్ట్రం ఉండడం తప్పు. అసలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేసి చర్చనే ఉండదు. ఆల్రెడీ మాయావతి గారు ఒకసారి శాసనసభలో తీర్మానం చేశారు. బీజేపీ వాళ్ళు చేస్తలేరు, కానీ బీజేపీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ను కూడా ఒక 3 రాష్ట్రాలు, మహారాష్ట్రాన్ని ఒక 2 రాష్ట్రాలు చేయాలి. ఈ దేశంలో ఇంకొక 10 రాష్ట్రాలు చేసినా తప్పులేదు. అంటే కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు మీరు అన్నట్టు మల్కాజ్గిరికి సంబంధించి కూడా చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. సో దాంట్లో ఒక 2 లేకపోతే ఇంకొక పార్లమెంట్ స్థానం పెరిగితే ప్రజలకు కూడా సంబంధించి సేవలు కూడా దగ్గరికి వెళ్తాయని చెప్పుకోవచ్చు. ఎట్లా ఉంటుంది? 100% అండి. ఇప్పుడు మల్కాజ్గిరి కొన్ని దేశాలే ఉన్నాయి మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ.
కాబట్టి డెఫినెట్గా ఆడ ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, ఇంకా కొత్తగా చేయాలి. అర్బనైజేషన్ అయింది కదండి. హైదరాబాద్ పాపులేషన్ ఇలా 1 కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్నది ఈరోజు. కాబట్టి డెఫినెట్గా పార్లమెంట్ స్థానాలు హైదరాబాద్ చుట్టూ పెరుగుతాయి. సో ఎట్లా ఉంటుంది ఈ కన్ఫ్యూజన్ అంతా ఇప్పటికే తెలంగాణకు సంబంధించి కూడా 119 నుంచి 179 స్థానాలు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఏపీలో కూడా దాదాపు 200 పైగా స్థానాలు కూడా పెరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎప్పుడు ఈ కన్ఫ్యూజన్ డ్రామాకి ఎప్పుడు తెరపడుతుంది? ఎన్ని స్థానాలు పెరుగుతాయనేది ఒక క్లారిటీ ఎప్పుడు వరకు వస్తుంది? నేను కన్ఫ్యూజన్ అని అనుకోనండి. చర్చ మీడియా ప్రపంచం చర్చ పెట్టింది. నేను ఆ విధంగా చూస్తాను. ఇప్పుడు ఎవడో ఒకటి చర్చ పెట్టాలి కదా. 179 స్థానాలు అని అన్నారు. ఆ 79 ఎట్లా వచ్చిందో నాకు తెలియదు లెక్క. లేకపోతే 816 పార్లమెంట్ స్థానాలు. ఎవరి ఊహాగానం ప్రకారంగా వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పేం లేదు, పెరగాలండి. మీరు ఆశ అనకండి. డెఫినెట్గా ఇండియా నీడ్స్ ఇట్. ఎంత జనాభా అండి? 140 కోట్ల జనాభా. ఇంత పెద్ద దేశం. డెమోక్రసీలో కూడా, ప్రజాస్వామ్యంలో పట చట్టసభలు చట్టాలు తయారు చేసుకునేటప్పుడు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నెక్స్ట్ జనరేషన్, యంగ్ జనరేషన్ ఉంది. వాళ్ళ కోసం మంచి పునాది వేయవలసిన అవసరం ఇప్పుడు ఈ తరానికి ఉన్నది. కాబట్టి మంచిగా చేయాలి. శాసనసభ స్థానాలు పెంచాలి, లోక్సభ జనరేషన్ రావాలని మీరు కోరుకుంటున్నారు, తప్పులేదు. బట్ యంగ్ జనరేషన్ని ఎవరు రానిస్తున్నారు? ఏ పార్టీ అధ్యక్షులు చూసినా వాళ్ళే సీఎం కావాలని. ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ ఇక్కడ సీఎం అని చెప్తున్నారు, నెక్స్ట్ చంద్రబాబు మళ్ళీ ఎక్కడ ఆయన సీఎం అంటున్నారు, లేకపోతే వాళ్ళ వారసులే వస్తున్నారు. కానీ బయట యంగ్ జనరేషన్ ఎప్పుడు వస్తుంది మరి ఇట్లా? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. మీరు వచ్చే 10-20 సంవత్సరాల లోపల దేశం లోపల ఒక పెను మార్పులు జరుగుతాయి. దానికి పునాది ఈ డీలిమిటేషన్. నేను చెప్తున్నాను కదా, ఇవాళ పార్లమెంట్ స్థానాలు, శాసనసభ స్థానాలు పెంచడం వల్ల ఒక విధంగా ఎలక్ట్రల్ పాలిటిక్స్లో ఒక భూకంపం వచ్చినట్టు వస్తుంది. ఎవరి స్థానాలు ఎటుపోతాయో, నేను పోటీ చేయాలి, నీ పోటీ చేయాలి, నీ పోటీ చేస్తా, ఇది నా కాన్స్టిట్యున్సీ, ఇది నా నియోజకవర్గం, ఇది నాదే అని ఒక భాషలో చూసినారు. అంతా పోతుంది ఇప్పుడు. అక్కడ అయితే రిజర్వేషన్ ఉమెన్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గం 3 ముక్కలు కావచ్చు. ఇప్పుడున్న శాసనసభ సభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి ఇది నా టెరిటరీ అని మాట్లాడేటువంటి వాళ్ళకందరికీ ఒక భూకంపం మొత్తం ఇట్లా కదిలిస్తుంది రాజకీయాలన్నింటినీ. వెరీ గుడ్ డెవలప్మెంట్ ఇండియన్ డెమోక్రసీ లోపల. సో ఫైనల్గా చెప్పండి, మీరు చెప్పినట్టు మోడీ తీసుకున్న నిర్ణయాలు మేము స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. సో అమిత్ షా కూడా ఇప్పటికే దక్షిణాదికి మేము అన్యాయం చేయమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో బీజేపీ దక్షిణాదికి అన్యాయం చేయరని మీరు భావిస్తున్నారా? ఏం చెప్తారు? బీజేపీ కాదండి ఇది. బీజేపీ అని పెద్ద వాళ్ళు చేసిన ఇది లాంగ్ పెండింగ్ కేసు. ఈరోజు వాళ్ళ రాజ్యాధికారం ఉంది కాబట్టి వాళ్ళు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కాదండి. కేసీఆర్ గారు లేబర్ మినిస్టర్, నేను ఎంపీ హనంకొండ, కేసీఆర్ గారు ఎంపీ కరీంనగర్. ఆ రోజే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు మీద మన చర్చ జరిగితే కేసీఆర్ గారు సోనియా గాంధీ గారికి చెప్పిండ్రు డైరెక్ట్గా, మీరమ్మా 33% పెట్టండి, 33% సీట్లు ఇంక్రీజ్ చేయండి అని చెప్పి కేసీఆర్ గారు 2006లో చెప్పిండ్రు సోనియా గాంధీ గారికి. ఆ రోజు మేమందరం, నేను ఎంపీ, కేసీఆర్ మేమందరం వి యూస్ టు రిప్రజెంట్ యూపీఏ ప్రభుత్వము, సోనియా గాంధీ గారు చైర్పర్సన్. అప్పుడు స్టార్ట్ అయింది అసలు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు. ఎవరు ప్రవేశపెట్టారు? సోనియా గాంధీ ప్రవేశపెట్టారు. కాబట్టి నేను ఏదో బీజేపీ గారి పేర్లు తీసుకుంటే బీజేపీ మద్దతు అని కాదు. దిస్ వాజ్ ఇనిషియేటెడ్ బై యూపీఏ ప్రభుత్వం. అసలు అప్పుడు కాదండి, దీని చరిత్ర చెప్తా పడండి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు గురించి వెళ్ళి. ఇది ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు మార్గరెట్ అల్వా, కాంగ్రెస్ నాయకురాలు ఆవిడ పేరు మీద ఒక కమిటీ వేశారు 1986లో. 86లో 96లో దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పార్లమెంట్ సభ్యురాలు గీతా ముఖర్జీ గారిని ఒక కమిటీ వేస్తే ఆమె ప్రతిపాదించింది మహిళా రిజర్వేషన్ బిల్లు. ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు కాదు, ఒక 40 ఏళ్ల కింద ప్రవేశపెట్టారు పార్లమెంట్లో. లాంగ్ పెండింగ్ కేసు ఇది బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు తప్పితే దీనికి మూలాలు, దీనికి విత్తనం పడ్డది 86లో. 96లో బిల్లు ప్రవేశపెట్టారు. అప్పుడు శరద్ యాదవ్ చనిపోయినారు. వారు కామెంట్ చేశారు, ఈ బాబుడ్ కట్టింగ్ లేడీస్కి మనకు వస్తుంది, ఇది సామాన్య స్త్రీలకు పనికిరాదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడితే పార్లమెంట్ దద్దరిల్లింది ఆ రోజు. ఇదంతా నేను చరిత్ర చదివినా, బికాజ్ ఐ వాజ్ ఇన్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్, స్టూడెంట్ పాలిటిక్స్, కాబట్టి ఇవన్నీ చదివినా మేము. సో ఎట్లా ఉండబోతుంది దీనికి సంబంధించి? ఇప్పుడు మహిళలు కూడా 33% రిజర్వేషన్ సంబంధించి
అమలైంది కాబట్టి మహిళల సంఖ్యతో పాటు యువకుల సంఖ్య కూడా పెరుగుద్ది అనుకుంటారు. 100% మహిళలు కూడా యంగ్ మహిళలు రావాలి, మంచి చదువుకున్న అమ్మాయిలు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, రాజకీయాలంటే ప్రేమ ఉన్నవాళ్ళు. రాజకీయాలలో వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు వేస్ట్ మళ్ళీ వస్తే. ప్రజల పట్ల అందరూ ప్రజాసేవకు ఇష్టపడరండి. వాళ్ళ కుటుంబం, నా పిల్లలు నా భార్య అట్లా ఉన్నారు. కొంతమంది సమాజం పట్ల ఏదో సేవ చేయాలని దృక్పథం ఉంటుంది. అలాంటి వాళ్ళు రావాలి, యంగ్స్టర్స్ వస్తారు. చూడండి మీరు, ఇండియా మంచి గట్టి పునాది ఈ డీలిమిటేషను, ఈ ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్. మోడీ గారు కొత్త బిల్డింగ్ కట్టినప్పుడే అప్పుడే చెప్పాను నేను, 866 సీట్లతోని లోక్సభ కట్టాలని చెప్పి. మోడీ గారి కంటే ముందే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నాను, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను కదా. అప్పుడు మీరా కుమారి గారు ఉన్నప్పుడే చర్చ జరిగింది ఎన్ని సీట్లు పెరగాలని. స్పీకర్ అప్పుడు ఉండే. తర్వాత సోమనాథ్ చటర్జీ గారు, నేను ఎంపీ ఉన్నప్పుడు అప్పుడే చర్చ జరిగింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళ చేతులతోనే అవుతుంది కార్యక్రమం. కాబట్టి దీని పునాది చాలా రోజుల క్రితమే పడ్డది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే దీనికి స్టార్ట్ అయింది. దేవగౌడ గారు చాలా సీరియస్గా దీని మీద బిల్లు ప్రవేశపెట్టినారు పార్లమెంట్లో. మోడీ గారు ఇప్పుడు, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజ్యసభలో సోనియా గాంధీ గారు ఇనిషియేటివ్ తీసుకొని వారు ప్రవేశపెట్టినారు. బిల్లు పాస్ అయింది రాజ్యసభ, కానీ లోక్సభలో పెట్టలేకపోయినారు, రెసిస్టెన్స్ వచ్చింది. మోడీ గారు పెడతారు అనుకుంటే ఓ 10 సంవత్సరాల తర్వాత వారు పెట్టారు. ఫైనల్గా చెప్పండి సార్, ఒకవేళ మీరు అనుకున్నట్టు అంతా కాకుండా దక్షిణాదికి అన్యాయం జరిగితే ఎట్లా ఉండబోతుంది? మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది? జరిగే ప్రసక్తే లేదు. దక్షిణాదికి నష్టం జరుగుతనే ప్రసక్తే లేదు. జరిగితే ఎవడు ఊరుకోడు. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు పెరుగుతున్న సీట్లకు సంబంధించి దక్షిణాదికి అన్యాయం జరుగుతున్న ఒక ప్రచారం మాత్రమే జరుగుతుంది, దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా పెరిగిన జనాభాకు తగ్గట్టు ఇటు అసెంబ్లీ కానీ పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా పెరగాలి. ఎందుకంటే ప్రజలకు మరింత చేరువైతందుకు ఇటు పొలిటీషియన్స్ కానీ అటు ప్రజలకు కానీ చాలా వరకు ఇది చాలా కలిసి వస్తుందనే అవకాశం. మరో పక్కన మహిళా రిజర్వేషన్ సంబంధించి కూడా మనం సాధించుకున్నంతో పాటు ఇటు మహిళలు కానీ అటు పెద్ద ఎత్తున యువకులు కూడా రానున్న రోజుల్లో, రానున్న 10-20 సంవత్సరాల లోపు మొత్తం భారతదేశంలో యువకులే రాజకీయ నాయకులుగా మారతారని చెప్పేసి ఆశిస్తున్న పరిస్థితి. ఒకవేళ దక్షిణాదికి కనుక అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల తరపున ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటుందని చెప్పేసి మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సతీష్తో సురేష్ తెలుగుల కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.